మేము వచ్చేసి కీసరగుట్టకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం కదా, కార్తీక మాసం అనగానే శివుని టెంపుల్ ఎలాగుంటాయో మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ కీసరగుట్ట దగ్గర కూడా చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు. కార్తీక మాసం అనగానే ఒక జాతర లాగా ఉంటుందన్నమాట. పైనకి ఎక్కుతుంటే కిందికి పోతున్నట్టు అనిపిస్తుంది. మేమైతే ఇలా స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ దర్శనం అయితే ముందు నుంచి జరుగుతుంది, కాకపోతే అక్కడైతే ఆపారు కాబట్టి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళామన్నమాట. పైన వచ్చేసి మనకి 100 రూపీస్ది ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి పెద్ద ఆవు ఉంది కదా, ఇదైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటుంది అనమాట. వచ్చేసి ఇంకొక ప్లేస్ ఉంటుంది, అదేంటంటే మీకు చూపిస్తా. పెద్ద హనుమాన్ అయితే ఉంటాడు, అక్కడికి కూడా వెళ్దాం ఇప్పుడు. హనుమాన్ విగ్రహం దగ్గరికి వెళ్తున్నాను. అప్పుడు టికెట్ ఉంటుండే, ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాను. అంటే కార్తీక మాసం అని ఆఫర్ 2 రూపీస్ ఉంటుండే కదా. ఇక్కడ వచ్చేసి మనకి తినడానికి ఇప్పుడే చెప్పినా కదా టికెట్ తీసుకోవట్లే అని. అప్పుడు 2 రూపీస్ టికెట్ ఉంటే ఇప్పుడు 10 రూపీస్. పార్క్ మేము 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు సేమ్ అవే 3 ఉయ్యాలలు, అవే 2 జారుబండలు, ఇక్కడ కూర్చోడానికి, ఇవి 2 ఊగడానికి. ఇది అప్పటి నుంచి పనిచేస్తలేదు కదండి. సేమ్ ఎట్లా ఉంది అట్లా ఉంది అనమాట. ఇది 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లుండేనో పార్క్ సేమ్ ఇప్పుడు కూడా అట్లానే ఉంది అనమాట. గుచ్చుకోపోతలేదా? గుచ్చుకోపోతలే మీరు ఇక్కడ గుచ్చుకోపోతలేదంట, మేము ఈయన అంటాం కదా అని అంట. ఆడొద్దు ఏడా ఈడ కూర్చుందాం, అప్పుడు అటు కూర్చుంటుండే దాని మీద కదా. ఇది ఇక్కడ మొత్తం చూస్తుంటే మాకు అన్ని స్వీట్ మెమొరీస్ గుర్తుకొస్తున్నాయి అనమాట. సో మంచిగా అనిపిస్తుంది కదా మెమొరీస్ గుర్తుకొచ్చినప్పుడు. చూసినా అందరు లంచ్ చేస్తున్నారు, మేము వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చేస్తాము. బటర్ఫ్లై బటర్ఫ్లై రండి రండి. తినడానికి కూర్చున్నాము, కాకపోతే ఎక్కడి నుంచి ఏ కోత వస్తుందా అని అయితే ఒక చిన్న భయం అవుతుంది. ఒకసారి ఇట్లనే నేను మా ప్రసాద్ అయితే తింటుంటే కోత వచ్చేసి బాక్స్ ఎత్తుకొని వెళ్ళిపోయింది అనమాట. బాక్స్ కదండి. తిన్న తర్వాతనా తింటుంటేనా ఉండనా దాంట్లో ఐస్
రైస్ ఉండేనా లేదా గుర్తుకైతే లేదు, కానీ బాక్స్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోయింది అనమాట. మా ప్రసాద్ హీరో లాగా పోయి బాక్స్ తీసుకొని వచ్చేసిండు. అది కూడా ఒక స్వీట్ మెమొరీ మాకైతే. అటు సైడ్ కూర్చుంటే మంచి వచ్చేసి అటు పిల్లలు చూడండి ఎలా మంచిగా ఆడుతుంటున్నారు.